ఓకే. రవీంద్ర గారు, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఏఐటీసీ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడికి ఆదినారాయణ గారికను, లోకేష్ గారికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదంలో లోకేష్ గారు కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ ఒక మాట కూడా తూలేరు. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ గొడవ చేయదలుచుకోలేదండి. మాకున్న కష్టాలు మీరు చెప్పడానికి వచ్చారు. కమిట్మెంట్స్ ఇచ్చారు, కట్టుబడి మేము ఉన్నాం. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. ఆత్మవిశ్వాసం అంటే లాస్ట్ ఇయర్ 13 మంది చచ్చిపోయారండి. 13 మంది చచ్చిపోయారు లాస్ట్ ఇయర్. అసలు ఏం జరిగింది? ఏఐటీసీ వాళ్ళు ఏమడిగారు? లోకేష్ గారు ఎందుకు సహనాన్ని కోల్పోయారు? సహనం ప్రమాదం జరిగిన దాంట్లో కార్మికులు చనిపోయిన ఆవేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు చాలా విపరీతమైనటువంటి ఒత్తిడితో గురవుతున్నటువంటి నేపథ్యంలో వీరందరి కోసం రాత్రింబవళ్ళు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళు పట్టించుకోకపోయినా కార్మిక సంఘాల నాయకులు వాళ్ళని ఆసుపత్రికి తరలించే విషయంలో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించేటటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై వాళ్ళందరినీ ఆ పనిలో ఉన్న నేపథ్యంలో నాయకులు లోకేష్ గారు ప్రధానంగా అంతకుముందే కేంద్ర ఉక్కు గని మంత్రి, కేంద్ర సహాయ మంత్రులు ఇద్దరు కూడా అర్ధరాత్రి పూట పోయి మళ్ళా వెంబటే వెళ్ళిపోయారు. ఉదయాన్నే లోకేష్ గారు ఒకవైపున, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ఇద్దరు భాగాలు పంచుకున్న విధంగా వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాత అర్థమవుతా ఉంది. ముందుగా లోకేష్ గారు పొద్దున్నే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఏఐటీసీ నాయకులు, సిఐటి, ఈవెన్ ఐఎన్టీసీ నాయకులు కూడా పొద్దున్నే అక్కడ ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ కమిటీతో ఉద్యమం నడుస్తా ఉంది గత 6-7 సంవత్సరాలుగా. ఈ ఐక్య ఉద్యమ నాయకులందరూ కూడా లోకేష్ గారికి మరి అప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, మరి 25 లక్షలు మేనేజ్మెంట్ ప్రకటించారు. ఆ విషయం పైన యాజమాన్యం మరి లోకేష్ గారు కుటుంబ సభ్యులతో, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆయన మన కార్మిక సంఘాల నాయకులు వెళ్ళారు. ఆయన ఎంతసేపు వాళ్ళు ఒకవైపున వాళ్ళేంటి బాధితులు, తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు, వాళ్ళంతా వాళ్ళ బాధపడతా ఉంటే ముఖస్థుతి మాటలతో మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, మీ బిడ్డల్ని మేము చదివిస్తాం, మీకు ఇక్కడే నివాసం ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు చనిపోయినటువంటి కుటుంబానికి, చనిపోయినటువంటి కార్మికుడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలనేటటువంటి దాన్ని కార్మిక సంఘాలు ముందే పెట్టాయి. కార్మిక సంఘాలు ముందే డిమాండ్ చేశాయి. గతంలో కూడా అనుభవాలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కానీ, ఫార్మా సిటీలో కానీ, లేకపోతే ఇతర ఆ ప్రాంతంలో జరిగినటువంటి చనిపోయినప్పుడు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చిన ఇది. దీన్ని ఎంతవరకు ప్రస్తావించిన వాడు చేయకపోతే కార్మిక సంఘాల నాయకులు డైరెక్ట్ గా లోకేష్ గారిని మీరు డబ్బుల విషయం మాట్లాడండి, నష్టపరిహారం గురించి మాట్లాడండి అని చెప్తే ఆయన ఆగ్రహవేశుడు అయిపోయి సహనాన్ని కోల్పోయి ఎవరు కూడా కనీసం విజ్ఞత జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే మాటలు కాకుండా మీ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయారనేటటువంటి ప్రశ్న వేశారు. అది దుర్మార్గమైనటువంటి మాత్ర. తోటి కార్మికులు నిన్నటి దాకా కలిసి మెలిసి పనిచేసి క్షణాల్లో డ్యూటీలో ఉండి ప్రాణాలు కోల్పోయినటువంటి నాయకుల ఎడల వాళ్ళ సంక్షేమం కోసం కార్మిక సంఘాలు, ఆదినారాయణ కానీ, ఏఐటీసీ నాయకులు కానీ, సిఐటి నాయకులు కానీ మాట్లాడుతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేదానికి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారనే ప్రశ్న ఎంత దుర్మార్గమైనటువంటి ప్రశ్న. ఆ ఆవేశంలో సహనం కోల్పోలేదు. ఇది సహనంతో అసలు మీరు పరామర్శించడానికి వచ్చారా, కుటుంబ సభ్యుల్ని, కార్మిక సంఘాలు రెచ్చగొట్టడానికి వచ్చారా, మీరు తేల్చండి. అసలు మేము అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అని గట్టిగా వాదించేటటువంటి పరిస్థితి రావాల్సి వచ్చింది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ గొడవ చేయదలుచుకోలేదండి. మాకున్న కష్టాలు మీరు చెప్పడానికి వచ్చారు. కమిట్మెంట్స్ ఇచ్చారు, కట్టుబడి మేము ఉన్నాం. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. ఆత్మవిశ్వాసం అంటే లాస్ట్ ఇయర్ 13 మంది చచ్చిపోయారండి. 13 మంది చచ్చిపోయారు లాస్ట్ ఇయర్.